హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వారెన్ బఫెట్ ఈ పేరు వింటే చాలా మంది ఇన్వెస్టర్లకి ఒక ప్రేరణ వస్తుంది. నాకు తెలిసి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరికీ వారెన్ బఫెట్ అనే పేరు వినకుండా మాట్లాడకుండా ఉండరు. వారెన్ బఫెట్ అమెరికాలో ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడు అంటే దాని వెనకాల చాలా మంది జనాలు అదే కంపెనీ షేర్ని కొనేస్తారు. అంత నమ్మకం మరి వారికి వారెన్ బఫెట్ ఇన్వెస్ట్మెంట్ అంటే. ఈరోజు మనం వారెన్ బఫెట్ జీవితంలో నుంచి కొన్ని ఇన్వెస్ట్మెంట్ పాఠాలు నేర్చుకుందాం. ఇన్వెస్ట్మెంట్ సూత్ర. ఎప్పుడైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఆ కంపెనీ ప్రోడక్ట్ని చూసి ఇన్వెస్ట్ చేయండి, దాని వెనకాల ఉన్న మనుషులను చూసి కాదు. ఎందుకంటే ఒక కంపెనీని కాపాడేది ఆ ప్రోడక్టే. ఆ ప్రోడక్ట్ బాగుంటే జనాలు కొంటారు. ఉదాహరణకి బఫెట్ జిలెట్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్న ఏంటంటే, జిలెట్ కంపెనీ లాభాల్లో ఉందని ఇన్వెస్ట్ చేశారా అని అడిగితే వారెన్ బఫెట్ ఏమన్నారంటే, మగాడికి గడ్డం ఉన్నంత వరకు షేవింగ్ బ్లేడ్ ఉంటుంది, అదే నమ్మకంతో ఈ జిలెట్లో నేను ఇన్వెస్ట్ చేశాను అని అన్నారు. బఫెట్ ఉద్దేశం ఏంటంటే, ఒక ప్రోడక్ట్ బాగుంటే దాని ఓనర్ ఎంత ఈడియట్ అయినా ఆ ప్రోడక్ట్ అమ్ముడుపోద్ది అని. బిజినెస్లో ఎమోషన్ ఉండకూడదు. బఫెట్ చిన్నప్పుడు హై స్కూల్లో చదువుకునే సమయంలో పార్ట్ టైం జాబ్గా వాషింగ్టన్ పోస్ట్ అనే పేపర్ను అందరింటికి వేస్తూ ఉండేవాడు. ఆయన పెద్దయ్యాక అదే కంపెనీలో వాటా కొన్నాడు. అప్పుడు అందరూ తాను ఆ పేపర్ బాయ్ స్టేజ్ నుంచి అందులో వాటాదారుడిగా ఎదిగాడు అని ఆయన్ని కీర్తించారు. తర్వాత మొన్న 2013లో వాషింగ్టన్ పోస్ట్ అమ్మకానికి వచ్చినప్పుడు అందరూ వారెన్ బఫెట్ కొంటారు అని అంచనా వేశారు. ఎందుకంటే బఫెట్కి ఆ కంపెనీతో ఆ సీఈఓతో చాలా సాన్నిహిత్యం ఉంది. కానీ బఫెట్ ఆ పని చేయలేదు. అమెజాన్ ఓనర్ అయిన జెఫ్ బిజోస్ వాషింగ్టన్ పోస్ట్ని కొనేశారు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయి వారెన్ బఫెట్ని అడిగారు ఎందుకు కొనలేదు అని. అప్పుడు బఫెట్ ఏమన్నారంటే, ఆ కంపెనీతో నాకున్న సాన్నిహిత్యం నిజమే, కానీ దానివల్ల ఆ కంపెనీని కొనడం అనేది కరెక్ట్ కాదు. పైగా నా అంచనా ఏంటంటే పోను న్యూస్లన్నీ జనాలు ఫోన్లోనే చదువుతారు. సో న్యూస్ పేపర్ బిజినెస్ అనేది డౌన్ అవ్వచ్చు, అందుకే నేను కొనలేదు అని అన్నారు. ఖర్చు తగ్గించు. వారెన్ బఫెట్ ఆస్తి దాదాపుగా $77 బిలియన్, కానీ ఆయన ఉండే ఇల్లు ఖరీదు $30,000. ఎందుకు ఇంత తక్కువ రేటు పెట్టి ఇల్లు కొన్నారు అని వారెన్ బఫెట్ని అడిగితే ఆయన ఏమన్నారంటే, తాను జీవితంలో చేసిన బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇదే అని చెప్పారు. ఆయన దృష్టిలో నేను ఉండడానికే ఇల్లు కొన్నాను, కానీ నా దగ్గర డబ్బు ఉంది కదా, దానికి తగ్గట్టు ఇల్లు కొనడం అనేది అమాయకత్వం అనే అన్నారు. ముందు దాచుకో, తర్వాత ఖర్చు పెట్టు. మనందరికీ ఉండే అలవాటు ఏంటంటే, జీతం అకౌంట్లో పడగానే ఖర్చులు మొదలైపోతాయి. అన్ని ఖర్చులు అయిపోయాక మిగిలిన డబ్బును దాచుకుంటాం. కానీ వారెన్ బఫెట్ ఏమంటున్నారంటే, ముందు నీకు వచ్చిన డబ్బులో ఎంతో కొంత సేవింగ్ చేసి మిగిలిన డబ్బులో నుంచి ఖర్చు పెట్టమని. అప్పుడు మీకు తెలియకుండానే మీరు చాలా డబ్బులు వెనక వేస్తారని వారెన్ బఫెట్ ఆలోచన. ఇన్వెస్ట్మెంట్స్ మీద ముందు రీసెర్చ్ చేయి. వారెన్ బఫెట్ ఏమంటారంటే, ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీ గురించి, ఆ కంపెనీ ప్రొడక్ట్స్ గురించి ఎక్కువ రీసెర్చ్ చేయాలి అని. ఎంత రీసెర్చ్ అంటే ఆ తర్వాత నువ్వు ఎంత డబ్బైనా ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి భయపడకుండా ఉండేలా. వారెన్ బఫెట్ ఉద్దేశంలో ఒక ఇన్వెస్టర్ అనేవాడు ఎప్పుడూ కంపెనీల మీద రీసెర్చ్ చేస్తూనే ఉండాలి. బిజినెస్ పేపర్లు చదవటం, న్యూస్లు ఫాలో అవ్వటం, బుక్స్ చదవటం, ఇలా రకరకాలుగా తను రీసెర్చ్ అనేది జరుగుతూ ఉండాలి. రిగ్లేస్ అనే కంపెనీ కొన్నప్పుడు వారెన్ బఫెట్ని కొంతమంది అడిగారు, మీరు ఎప్పుడు ఈ కంపెనీ మీద రీసెర్చ్ చేశారు అని. దానికి ఆయన ఏం చెప్పారంటే, నేను దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ఈ కంపెనీ మీద రీసెర్చ్ చేస్తూనే ఉన్నాను అని. ఈయన ఉద్దేశం ఏంటంటే, ఈయన దాదాపుగా 40 ఏళ్ల నుంచి రిగ్లేస్ అనే కంపెనీ గురించి చదువుతూనే ఉన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ముఖ్యం. వారెన్ బఫెట్ యూత్లో ఉన్నప్పుడు చాలా ఇంట్రోవర్ట్గా ఉండేవాడు. చాలాసార్లు స్పీకింగ్ క్లాసెస్కి ఎన్రోల్ అయ్యి తర్వాత మానేసేవాడు. కానీ ఒకసారి ఆలోచించి ఇంకెలా అయితే కుదరదు అని డేల్ కార్నెగీ స్పీకింగ్ క్లాసెస్లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు వారెన్ బఫెట్ అందరికీ చెప్తారు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఆయన జీవితంలో ఎంత ఉపయోగపడ్డాయని. ప్రతి ఒక్క యూత్కి వారెన్ బఫెట్ ముందు చెప్పే సలహా ఇదే, ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. డబ్బు కన్నా కీర్తి ముఖ్యం. వారెన్ బఫెట్ ఒకసారి తన కంపెనీలోని ఉద్యోగస్తులకి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో ఏం పేర్కొన్నారంటే, ఎవరైనా మీడియాతో మాట్లాడేటప్పుడు చాలా గౌరవంగా మాట్లాడండి, ఎందుకంటే మీడియా మన కంపెనీని జనాలలో రిప్రజెంట్ చేస్తుంది. మన ఒక్క మాట తేడా అయినా మన కంపెనీ పేరు పోవచ్చు. నేను డబ్బు ఎంత పోయినా పట్టించుకోను, కానీ నా కంపెనీ పేరుకి డ్యామేజ్ అయితే మాత్రం చాలా కష్టం అని చెప్పారు. ఆయన ఉద్దేశం ఏమిటంటే, ఒక కంపెనీకి మెయిన్ ఆస్తి దాని కీర్తి అని. ఇలా ఎందుకు అన్నారంటే, ఒక్కసారి కోకోకోలా కంపెనీ గురించి మాట్లాడుతూ కోకోకోలా అమ్మితే ఒక $20 బిలియన్ కొనవచ్చేమో, కానీ దాని రేటు $100 బిలియన్ ఉంది. ఎందుకంటే దాని బ్రాండ్ వాల్యూ. సో మనీ కన్నా రెప్యుటేషన్ ముఖ్యం అని వారెన్ బఫెట్ నమ్ముతారు. పెద్దవాళ్ళతో స్నేహం చేయి. మన ఇంట్లో అంటూ ఉంటారు, మన ఫ్రెండ్స్ బట్టి మనల్ని జడ్జ్ చేస్తారని.
అలాగే వారెన్ బఫెట్ ఆయన జూనియర్స్కి ఎప్పుడూ ఏం చెప్తారంటే ఎవరైనా ఎదగాలి అంటే వాళ్ళ సీనియర్స్తో బాగా మాట్లాడి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయమని. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడి మనకి ఎదగాలి అనే ప్రేరణ వస్తుంది. ముచ్చట్లు తగ్గించు. వారెన్ బఫెట్ ఎప్పుడు ఆయన కంపెనీ వాళ్ళతో మాట్లాడాలి అంటే లెటర్స్ రాస్తారు. ఎందుకంటే మీటింగ్స్ ఆర్ ఫోన్ కాల్స్ వల్ల టైం వేస్ట్ అవుతుంది అని. అదే ఒక లెటర్లో అన్నీ చెప్తే మ్యాటర్ కన్వే అవుతుందని ఆయన చెప్పారు. ఆయన లెటర్లో ఏం రాస్తారంటే ఈ సంవత్సరంకి ఆయన చేస్తున్న ప్లాన్స్ ఏంటి, కిందటి సంవత్సరంలో ఆయన కంపెనీ చూసిన సక్సెస్లు ఏంటి, ఇవన్నీ పేర్కొని ఎవరైతే ఇందులో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరిని మెచ్చుకుంటూ రాస్తారు. ఓటమి ఒప్పుకోకు. బర్క్షైర్ హ్యాథ్వే అనే కంపెనీని బఫెట్ కొంటున్నప్పుడు అది కేవలం ఒక బట్టల కంపెనీ, అది కూడా నష్టాల్లో ఉంది. కానీ వారెన్ బఫెట్ ఆ కంపెనీ మీద నమ్మకంతో సక్సెస్ అవ్వుద్ది అని ఆ కంపెనీని కొనేశారు. చాలామంది జనాలు, మీడియా కంపెనీలు బఫెట్ ఈ కంపెనీని నడిపించలేడు అన్నారు. ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అనేది వేస్ట్ అని తేల్చేశారు. కానీ వారెన్ బఫెట్ ఓటమి ఒప్పుకోకుండా ఆ కంపెనీని లాభాల బాట పట్టించి ఆ కంపెనీని ఒక బట్టల కంపెనీ నుంచి పెద్ద షేర్స్ కొనే కంపెనీగా మార్చి ఆ కంపెనీ దిశనే మార్చేశారు. సో ఫ్రెండ్స్, మనలో చాలామందికి ఒక సొంతంగా స్టార్టప్ మొదలు పెట్టాలని ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. నాకైతే పర్సనల్గా ఇన్వెస్ట్ ఆన్ ప్రొడక్ట్స్ నాట్ ఆన్ పీపుల్ బిహైండ్ ఇట్ అనే ఫస్ట్ పాయింట్ బాగా నచ్చింది. మీకు నచ్చిన పాయింట్ ఏంటి కింద కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో బాగా నచ్చిందంటే లైక్ చేయండి అండ్ కంపల్సరీగా మీరు సోషల్ మీడియాలో ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.